ఉండేదెవరు పోయేదెవరు క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేతకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండేదెవరు పోయేదెవరు అన్న టెన్షన్ లో కనబడతా ఉన్నాడు. ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్ కు టెన్షన్. నిధులు పదవుల కోసం పార్టీ మారతారనే డౌట్, నిలువరించడం కష్టమేననే ఆందోళన. కాంగ్రెస్ ఆపరేషన్ తో గులాబీ పార్టీ అలర్ట్. ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరా. అయితే ప్రస్తుతం ఒక క్వశ్చన్ రేజ్ అయితే ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు. మరి ఉండేదెవరు పోయేదెవరు మన పార్టీలో? ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కూడా బీఆర్ఎస్ కు టెన్షన్ మొదలైందట. మరి ఓళ్ళు ఉంటారు ఓళ్ళు పోతారని. 29 మందిలో ఎందరు మిగులుతారంటూ సందేహాలు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకున్నది. నిధులు పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది, ఇందులో 4 నామినేటెడ్ బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్ కు 4, బీజేపీకి 1, ఎంఐఎం 2 ఇండిపెండెంట్లు, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షి చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. చేరేందుకు సైతం కొందరు సిద్ధమైనట్టు టాక్. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందని ఆరా తీస్తున్నది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏంది ఇప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్యేలు చేరుతారన్నట్టు ఒక టాక్ వినిపించింది. ఎంత 15 నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్ళబోతా ఉన్నట్టు ఒక చర్చలు జరిగినాయి. అంటే ఆల్రెడీ మారిడు కొంతమంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో మారబోతా ఉన్నట్టు. ఇప్పుడు దేని మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎమ్మెల్సీల మీద ఫోకస్ పెట్టింది. ఈ ఎమ్మెల్సీలను ఎట్లయినా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలా, బలం పెంచుకోవాలా, బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో బలం లేకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక ఆపరేషన్ మొదలు పెట్టిండట ఆకర్షణ పేరుతో. అంటే ఎమ్మెల్సీలను ఆకర్షణ చేసుకొని పార్టీలు చేర్చుకునేందుకు, బలం పెంచుకునేందుకు త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సిద్ధమవుతున్నది. బిల్లులు ఆమోదం పొందాలంటే మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కు శాసనసభలో తిరుగులేని బలం ఉన్న మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. దీంతో పలు కీలక బిల్లుల ఆమోదం ఇతర అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వీరు అడ్డంకిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు టాక్. అయితే ఏం జరుగుతా ఉన్నది, కొన్ని బిల్లులు ఆమోదం తెలపాలంటే ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్సీలు కూడా తెలపాల్సి ఉంటది. మరి వీళ్ళకు బలం తక్కువ ఉన్నది ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీకి. సో బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉండడంతో వాళ్ళను ఈ పార్టీలోకి తీసుకురావడానికి ఎరవేస్తా ఉన్నారట. తెలిసిన వాళ్ళతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారట. మరి దీని విషయం మీద బీఆర్ఎస్ పార్టీలోని నేతలు ఏం చేస్తా ఉన్నారు, ఎవరితో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు వెళ్ళబోయే అవకాశం ఉన్నదని వాళ్ళపై ఆరా తీస్తా ఉన్నారట బీఆర్ఎస్ పార్టీ నేతలు.